నిలబడాలి పోవాలి. ఫస్ట్ సెకండ్ ఈ సంఘంలో మునూరు కాపు కులం కాని వాళ్ళు ఉన్నారు కాబట్టి మునూరు కాపు కులం వాళ్ళను లేని వాళ్ళని దీంట్లో చేర్చుకోవాలి, చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నన్ను చేయమన్నారు అన్నారు కాబట్టి బయటికి పోయాము అని చెప్పడం నెంబర్ 2 తప్పు. ఎందుకంటే అలాంటి ప్రక్రియ ఎవరు చెప్పలేదు. దీంట్లో డిస్కషన్ చేసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే మన కులగణన జరిగినప్పుడు పటేల్ అని, రావు అని, రెడ్డి అని రకరకాల పేర్లు పెట్టుకున్న వాళ్ళందరం కూడా ఒకటే యూనిట్ గా ఒక యూనిఫామ్ గా మన మున్నూరు కాపులం అని చెప్పుకుంటే బాగుండేది. దీన్ని కొంచెం మనం కాపు, మున్నూరు కాపు, తెలగ, బలిజ ఇట్లాంటి కులాల్ని బీసీ టీలో ఉన్నారో మాత్రమే ఒక దాటికి తేవడానికి ప్రయత్నం చేయాలని చెప్పారు. కానీ బీసీ ఏ ఉన్నోళ్ళు, బి ఉన్నోళ్ళు, సి ఉన్నోళ్ళు బీసీ టీలో కలవడానికి ఎవరైనా వస్తారా చెప్పాలి. వాళ్ళ లాభాలు వదులుకొని బీసీ ఏ బీసీలో ఉన్నోళ్ళు మన కలవలో మన కమ్యూనిటీలో డీలో కలవడానికి వస్తారా? అది శుద్ధ తప్పు. ఈ 3 తప్పులు చెప్పకూడదు. మీకు ఎక్కడైనా అన్యాయం జరిగిందనుకో, ఏదైనా తప్పు జరిగిందనుకో, మీకేమన్నా ఇబ్బంది అనిపిస్తే అపెక్స్ కౌన్సిల్ ఉంది, మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం పోరాడాల్సింది మనకు జరుగుతున్న అన్యాయం మీద. ఇక్కడున్న ఈ అధ్యక్షుల మీద, ఈ కులం మీద, మనకున్న కులం మీద ఏం పోరాడతారు? మనకు మనమే సోషల్ మీడియాలో పెట్టుకుంటే ఏమొస్తుంది? దీని మీద ఏమొస్తుంది? ఇదే కదా వాళ్ళు కోరుకునేది, ఇదే జరగాలని కదా వాళ్ళు కోరుకునేది. వాళ్ళు కోరుకున్న పనికే మనం ముందు పోతున్నాం. వాళ్ళకి ఇంకేం కావాలి? వాళ్ళకి సపోర్ట్ చేయడం తప్ప మనం ఎందుకు కష్టపడి దాదాపు 10 ఏళ్ల నుంచి పోరాడి 5-6 ఏళ్ల క్రితం ఒక కులం ఒకే సంఘం జూబ్లీ బంజారా హిల్స్ లోని క్లబ్ హౌస్ లో దాదాపు 100 మంది నాయకుల మధ్యలో ఒకటైన కుటుంబం ఇది, ఒక కులం, ఒక సంఘం. ఏ ఒక్కరు చేసిన ప్రయత్నం కాదు. అన్ని పార్టీల నాయకులు, బీజేపీ పార్టీ నుంచి బండి సంజయ్ దగ్గర నుంచి, లక్ష్మణ్ గారి దగ్గర నుంచి, కొండ మురళి గారి దగ్గర కూడా వచ్చి, నేతి విద్యాసాగర్ గారి దగ్గర నుంచి మొదలుకొని అనేక మందికి, అన్ని కులస్తులు, ఉన్న కులంలో అన్ని పెద్దలు ఇది ఒక దాటికి ఉంటేనే మనం బాగుపడతలేదు, అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక కులం ఒకే సంఘం చేసిన ప్రక్రియ. దానికి తూట్లు పొడిచి చేయాలని కూడా ఎవరికి కూడా కరెక్ట్ కాదు. ఆలోచించుకోవాలి. అందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. తప్పేం లేదు. ఒక కుటుంబంలో ఒక అన్నదమ్ముల మధ్యలో 4 అన్నదమ్ములు ఉంటే కూడా విభేదాలు వస్తాయి. దానివల్ల మనమే విడిపోయినట్టు కాదు, కొట్లాడుకున్నట్టేం కాదు. అనేక మార్గాలు ఉన్నాయి, మాట్లాడుకోవచ్చు, సెటిల్ చేసుకోవచ్చు. కానీ ఒకరి మీద ఒకరు ఇది నాది వేరే సంఘం, నీది వేరే సంఘం, ఇది పాకిస్తాన్, ఇది బంగ్లాదేశ్ అని మాత్రం పోరాటాలు ఇవి కరెక్ట్ కాదు. కొట్లాటలు కూడా చేసుకోవడం కాదు. అవన్నీ బంద్ చేసుకోవాలి. అపెక్స్ కౌన్సిలే పర్ఫెక్ట్, అపెక్స్ కౌన్సిలే ఫైనల్, అపెక్స్ కౌన్సిలే ఫైనల్ గా డిసిషన్ తీసుకొని కులాన్ని ముందుకు నడుపుతుంది. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే పోరాటం చేస్తుంది. ఎవరికి కూడా తల వంచదు. ఈ కమ్యూనిటీలో దాదాపు మనం 15% అన్న మినిమం ఉండాలి. 10% నుంచి 15% ఖచ్చితంగా ఉండాల్సిన కులం 13 లక్షల మంది, అంటే 3.5% తీసుకొచ్చి కులం పెట్టారు. దాని మీద ఇమీడియట్ గా అప్పటికప్పుడు అందరూ స్పందిస్తే, ఎన్నడూ మీటింగ్ రాని బండి సంజయ్ గారు కూడా ఒక కాల్ చేస్తే ఫస్ట్ టైం మీటింగ్ వచ్చారు. నో ఇది తప్పన్న, అన్యాయం జరుగుతుంది, మనం పోరాడాలి అని చెప్పేసి. నేను ఢిల్లీలో తెలంగాణ ఎంపీలు కమ్యూనిటీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కమ్యూనిటీ వాళ్ళు, తమిళనాడు, కర్ణాటక కమ్యూనిటీ వాళ్ళు దాదాపు 10 మంది ఎంపీలతో కూడా నేను మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పటికప్పుడు ఇట్లా జరుగుతుంది అని చెప్పి. మేము ఎక్కడ ఖాళీగా ఉండం. ఎందుకంటే కొద్దిగా గొప్ప ఒక పొజిషన్ లో ఉన్న వాళ్ళం, అవకాశం ఉన్న వాళ్ళం, మేము పోరాడకపోతే కులానికి నిజంగా అన్యాయం చేసినట్టే. నా పర్సనల్ చూసుకున్నా, నీ పర్సనల్ చూసుకున్నా, ఎవరి పర్సనల్ వాళ్ళు చూసుకున్నా, మాట్లాడుకొని వ్యాపారాలు చేసుకోవడమో ఇంకోటో చేసుకుంటే నిజానికి కులానికి ద్రోహం చేసినట్టే. నేను దాంట్లో ఎట్టి పరిస్థితిలో రాజీ పడే క్వశ్చనే లేదు. మేము కొట్లాడాం. దాంట్లో ఇదే జలవిహార్లో 3 నెలల క్రితం ఒక మీటింగ్ పెట్టాం. దేనికోసం? కులానికి అన్యాయం జరిగింది, తిరుగుబాటు చేయాలి, మన చేతిలో సిస్టమ్ ఉంది, గ్రామ స్థాయి దాకా కమిటీలు ఉన్నాయి, మండల కమిటీలు ఉన్నాయి, జిల్లా కమిటీలు ఉన్నాయి. మన కులాన్ని మనమే లెక్క పెట్టుకొని మనమే ప్రకటించుకుందాం.
దాని ద్వారా ఒక పెద్ద బహిరంగ సభ పెట్టుకుందాం, గర్జన పెట్టుకుందాం అని ప్రయత్నం చేశాం. దాంట్లోనే అప్పట్లోనే అంతలోనే నరికేశారు. అధికారంలో ఉన్నట్టు వాళ్ళు ఎట్లా గర్జన పెడతారు, ఎట్లా మీటింగ్ పెడతారు అని చెప్పేసి ఆపడానికి ప్రయత్నం చేశారు. కానీ అయినప్పటికీ జలవిహార్లో మీటింగ్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళ పోరాటం చేస్తూనే ఉంటారు. గర్జన పెడితే మన కమ్యూనిటీలో దాదాపు మినిమం 4 నుంచి 5 లక్షల మంది కదిలి రావాలి ఉమ్మడి జిల్లాలో. మేము చెప్పాను ఖచ్చితంగా నా ఖమ్మం జిల్లా నుంచి 50,000 మందిని తీసుకొస్తారని. కరీంనగర్ నుంచి కమలాకర్ గారు 50,000 మందిని తీసుకొస్తా అని చెప్పారు. హైదరాబాద్ నుంచి 1,00,000 మంది వస్తామని ఇక్కడ 2 జిల్లాలు వాళ్ళు చెప్పారు. ఏ రోజైనా అది ఎప్పటికైనా చేయాలనే ఆలోచన ఉంది. అది చేసి తీరుతాం కూడా ఖచ్చితంగా. దానికి చాలా సమయం, డబ్బు కూడా చాలా ఖర్చు అవుతుంది. ఆర్థికంగా దాదాపు 10 నుంచి 15 కోట్ల మినిమం ఖర్చు అవుతుంది. అవన్నీ చందాలు కలెక్ట్ చేయాలి, మనసున్న వాళ్ళ దగ్గర పోవాలి, వ్యాపారస్తుల దగ్గర పోవాలి, అవసరమైతే ఇతర దేశాలు కూడా తిరగాలి. ఏదో ఒక రోజు ఒక పెద్ద బహిరంగ సభ గర్జన పెడితే పవర్ ఇండస్ట్రీ కూడా జాగ్రత్తగా మన ఊళ్ళల్లో కానీ మన జిల్లాల్లో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా చేయడానికి అవకాశం లేదు. ఇది ఇప్పటి వరకు జరుగుతున్న ప్రక్రియ. ఇంకా ఇప్పుడు జరిగిన పారదర్శకంగా జరిగిన ఎలక్షన్ గురించి కూడా ఒక్క నిమిషం మాట్లాడతాం. 20వ తారీఖు నాడు నామినేషన్లు వేశారు. 21 నాడు స్క్రూటినీ టైంలో వాస్తవంగా కూడా మా వాస్తవ వెంకట్ స్క్రూటినీలో చిన్న తప్పుల వల్ల జరిగిపోయి